ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఈ లోకము స్థిరత్వం కాదు, మనిషి జీవితము కూడా స్థిరత్వం కాదు. మనిషికి ఒక మరణం ఉంది. మనిషి ఏదో ఒక రోజు మరణం తప్పదు. ప్రతి ఒక్కరికి ఎంతటి వాడైనా ఆ మరణాన్ని తప్పించాలని దేవుడు ఈ లోకానికి మానవులకు రక్షణ కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుడు చెప్తున్న మాట, ప్రయాసపడుతున్న లోకం మానవుడు ఈ లోకంలో కావున ఇల్లు కట్టాలి, డబ్బులు సంపాదించాలి, ఉద్యోగాలు అన్నీ కూడా సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆత్మకు రక్షణ కావాలి. మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? ఏ స్థానం? 2 స్థానాలు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యం మొన్న నరకానికి వెళ్తావు, అక్కడ అగ్ని ఆడదు, పురుగు సావదు. యేసు ప్రభుని నమ్ముకొని ఆయన పాపాలు క్షమించినట్టే యేసు ప్రభు ఒక్కసారి అందరితో మాట్లాడేవాడు, ప్రభువా నాయనా పాపాలు క్షమించిన వాడు నీవే కదా, నా పాప దోషాలు క్షమించి నాతో మాట్లాడే కంపల్సరిగా మీతో మాట్లాడుతాడు. ఆయన అందరినీ రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే మానవుల యొక్క ప్రతి ఒక్కరూ మోక్షరాజ్యం చేరాలనే తన ఆశ.